మేఘాల మధ్య నిద్రలేస్తున్నట్టుగా కనిపించే ఆ పర్వతాలు ఇది సాధారణ స్థలం కాదు. ఇది దేవతల కథలతో నిండిన ఉనకోటి. ఉదయపు మసక వెలుగులో ప్రకృతి కూడా ఇక్కడ భక్తితో మౌనంగా నిలుస్తుంది. కాశీయాత్రలో ఉన్న మహాదేవుడు తన అపార దివ్య గణాలతో కలిసి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. రాత్రి పడుతుండగా వెలుగు రావడానికి ముందే లేచి సిద్ధంగా ఉండండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. చంద్రకాంతిలో దేవతలు, గణాలు అందరూ నిశ్చింతగా నిద్రలోకి జారిపోయారు. ఆ ఆజ్ఞను మర్చిపోయారు. కాని ఉదయం వచ్చింది, సమయం వచ్చింది. లేచింది మాత్రం ఒక్క మహాదేవుడే. తన ముందు ఇంకా నిద్రలో మునిగిపోయిన వారిని చూసి శివుని కళ్లలో కోపం జ్వాలలా రగిలింది. అది సాధారణ కోపం కాదు, అది ధర్మానికి అవమానం చేసిన వారిపై దివ్య తీర్పు. ఒక క్షణంలోనే ఆయన శాపం విసిరాడు. ఆ శక్తి తాకిన వెంటనే జీవంతో ఉన్న దివ్య రూపాలు కదలిక కోల్పోయి రాయిగా మారిపోయాయి. శాశ్వత నిశ్శబ్దంలో నిలిచిపోయాయి. అలా లక్షలాది శిలారూపాలు ఈ అడవుల్లో నిలిచాయి. ఒక్కటి తక్కువగా, కోటి కంటే ఒక్కటి తక్కువ. అందుకే ఈ స్థలం పేరు ఉనకోటి. మరో కథ చెబుతోంది. కలు కమార్ అనే శిల్పి ఒకే రాత్రిలో కోటి దేవతలను